తెలుగు భాషాభిమానులకు స్వాగతం. నేను ఈరోజు ఈ వీడియోలో సుమతి శతకంలో మొదటి పద్యాన్ని చెప్పదలుచుకున్నాను. ముందుగా శతకము అంటే ఏమిటో తెలుసుకుందాం. శతక లక్షణాలను తెలుసుకుని శతక పద్యంలోకి వెళ్దాం. శతకము అంటే 100 పద్యాల రచన. శతకం అనేది ఏ పద్యానికి ఆ పద్యమే స్వతంత్ర భావాన్ని కలిగి ఉంటుంది. అలాంటి పద్యాలను ముక్తకాలు అంటారు. శతక పద్యాలు ముక్తకాలు. ప్రతి శతకానికి ఒక మకుటం ఉంటుంది. మకుటం అనగా ప్రతి పద్యానికి చివర ఒక పదం కానీ 2 పదాలు కానీ ఒక పాదం కానీ 2 పాదాలు కానీ ఒకేలా వచ్చే సాహిత్యం కనిపిస్తుంటుంది. దాన్ని మనం మకుటంగా చెప్పుకుంటాం. వేమన శతకంలో విశ్వదాభిరామ వినురవేమ అనేది వేమన శతకానికి మకుటం. సుమతి శతకం అయితే సుమతి అని కనిపిస్తుంది. కుమార శతకంలో కుమార, దాశరథి శతకంలో దాశరథి, కరుణాపయోనిధి. ఈ విధంగా ప్రతి శతకానికి మకుటం అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. సుమతి శతకం బద్దెన చే రచించబడింది. ఈయన రచించిన సుమతి శతకంలో మొదటి పద్యాన్ని ఈరోజు నేర్చుకుందాం. నేను మొదటిసారి నెమ్మదిగా చెప్తూ ఉంటాను. పిల్లలు నాతో పాటు చెప్తూ నా తర్వాత కూడా ఒకసారి చెప్పగలగాలి. ఆ సమయాన్ని మీకు మధ్యలో ఇస్తాను. చెప్పిన తర్వాత రెండవసారి నేను పద్యాన్ని అంతటిని ఎలా చదవాలో చెప్తాను. తర్వాత పద్యం యొక్క భావాన్ని కూడా వివరిస్తాను. పిల్లలు దానిని చక్కగా నేర్చుకొని దాన్ని కంఠస్థం చేసి స్పష్టంగా చదవగలరని ఆశిస్తున్నాను. మొదటి పద్యం. శ్రీరాముని దయచేతను, శ్రీరాముని దయచేతను ఆరూఢిగా సకల జనులు, ఆరూఢిగా సకల జనులు ఔరాయనగా, ఔరాయనగా ధారాళమైన నీతులు, ధారాళమైన నీతులు నోరూరగ చెవులు బుట్ట, నోరూరగ చెవులు పుట్ట నుడివెద సుమతి, నుడివెద సుమతి. ఈ పద్యాన్ని మనం పూర్తిగా ఒకసారి చదువుకుందాం. శ్రీరాముని దయచేతను నారూఢిగా సకల జనులు నౌరాయనగా ధారాళమైన నీతులు నోరూరగ చెవులు బుట్ట నుడివెద సుమతి అని దీన్ని పూర్తిగా చదువుకోవాలి. అయితే ఈ పద్యం తాలూకా భావం ఏమిటంటే, సుమతి అనేది సుమతి శతక పద్యాల్లో వచ్చే మకుటం. సుమతి అంటే ఓ మంచి బుద్ధి కలవాడా అని ఆయన సంబోధిస్తూ ఈ శతకాన్ని రచించడం జరిగింది. కాబట్టి ప్రతి పద్యానికి ఈ మకుటం అని వస్తుంది. కాబట్టి దీన్ని మనం ఓ మంచి బుద్ధి కలవాడా అని ఆయన సంబోధిస్తున్నట్టుగా మనం అనుకుంటూ పద్య భావాన్ని నేర్చుకోవాల్సి ఉంటుంది. శ్రీరాముని దయచేతను నారూఢిగా సకల జనులు ఔరాయనగా ధారాళమైన నీతులు నోరూరగ చెవులు బుట్ట నుడివెద సుమతి అనేది పద్యం. ఇందులో ఆయన ఏం చెప్తున్నాడు? శ్రీరాముని యొక్క దయ వల్ల నేను ఈ సుమతి శతక పద్యాలు రాయగలుగుతున్నాను. నారూఢిగా సకల జనులు ఔరాయనగా, ఆరూఢిగా
అంటే ఎంతో ప్రసిద్ధిగా ఎంతో గొప్పగా అందరూ కూడా మెచ్చుకునేటట్లుగా అని అర్థం. ఆరూఢిగా, పద్యంలో నారూఢిగా అని ఉంటుంది, కానీ మనం నారూఢిగా అని కలిపి చదివినప్పుడు చదువుకోవచ్చు, విడదీసి చదివినప్పుడు ఆరూఢిగా అని చదువుకోవాలి. ఆరూఢిగా అంటే ప్రసిద్ధిగా, జనులందరూ కూడా మెచ్చుకునేటట్లు, ధారాళమైన నీతులు, ఎంతో గొప్పవైన నీతులు, నోరూరగ చెవులు బుట్ట, మాటి మాటికి వాటిని మనం చెప్పుకునేటట్లుగా నేను ఈ శతకంలో నీతులను నేర్పిస్తాను, చెప్తాను. దానిని అందరూ పాటిస్తే సమాజం ఎంతో బాగుంటుంది అని ఆ బద్దెని యొక్క అభిప్రాయం. కాబట్టి ఆయన శతకంలో ఈ విధంగా శ్రీరాముని దయచేతను తను ఈ శతకాన్ని రచించాడు అని మనకి చెప్తున్నాడు. ఇంకోసారి ఈ పద్యాన్ని చెప్పుకుందాం. శ్రీరాముని దయచేతను నారూఢిగా సకల జనులు నౌరాయనగా, ధారాళమైన నీతులు నోరూరగ చెవులు బుట్ట నుడివెద సుమతి. ఇది సుమతి శతకంలో మొదటి పద్యం. దీన్ని పిల్లలందరూ నేర్చుకుంటారని ఆశిస్తున్నాను.